ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన యేసయ్య కృపలో అనుదినము నూతనమైన వాగ్దానముతో కలువరు ప్రేమ ప్రతి కుటుంబానికి ఆయన వర్తమానమును వినిపిస్తూ ప్రతి ఒక్క హృదయమును ఆయన తట్టు తిప్పాలని, ఆయన పిల్లలుగా మనందరం ఉంటూ సంతోషిస్తూ ఆయన మనల గురించి ఆనందించాలని మనం ఎంతో ఆశపడుతున్న బిడ్డలుగా ప్రతిదినము దేవుని వాక్యములో ఆయన చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటూ ప్రార్థన చేసుకుంటూ బ్రతుకుచున్న మన జీవితంలో మన యేసయ్య ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని ఆశపడుతున్నామే కదా. దేవునికి స్తోత్రం. ఆ విధంగా మనం అందరము కూడా ఆయన గురించి ఆలోచన చేసి తండ్రి ఎప్పుడు మన దగ్గర ఉన్నాడని, తండ్రి మనతో మాట్లాడుచున్న గొప్ప దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ ఆ తండ్రి కృపే మనందరికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నావా? నమ్ముచున్నట్లయితే ప్రభు ఈరోజు మనల్ని ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము కీర్తన గ్రంథము 89వ అధ్యాయం 26వ వచనం, నీవు నా తండ్రివి, నా దేవుడివి, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టెను, కావున నేను అతనిని నా జ్యేష్ఠ కుమారునిగా చేచెదను, భూరాజులలో అత్యంతునుగా ఉంచెదను. కాబట్టి ఈ లోకములో ఆయన భూరాజుల కంటే కూడా ఎంతో అధిపతైన మన తండ్రి ఆయన కుమారుణ్ణి ఈ లోకములో రాజుల కన్నా హెచ్చుగా నిర్మించుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు నేను కూడా ఆ కుమారుణ్ణి నా జ్యేష్ఠ పుత్రునిగా తండ్రి ఆలోచనలో ఉన్నాడు. తండ్రి ఎప్పుడైనా కూడా కుమారుల పైన ప్రేమిస్తాడు, కుమారుల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దేవుడు తండ్రి యొక్క ఆలోచనే కుమారులపైనే కదా. తండ్రిని ఎవరైతే ప్రేమిస్తారో వారిని ఆయన పైన కలిగినట్టు ఒక ఆలోచన కుమారుడికి ఉన్నట్లయితే అంతకంటే అధికమైన తండ్రికి ఆలోచన ఉంటుంది కదా. మరి కుటుంబంలో కూడా తండ్రి పాత్ర ఎలా ఉంటుందంటే కనిపించడే కానీ కుటుంబంలో అనేకమైన బాధ్యతలంతా తండ్రిపైనే ఉంటున్నాయి. కుమారుడికి ఇబ్బందులు కలిగినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు ఆ పాత్రలో ఉన్నట్టు తండ్రి ఆ బిడ్డకి ఏది అవసరం ఉన్నదో అవన్నీ తీర్చడానికి ఎంతైనా ముందుకు ప్రయాసపడి బిడ్డల యొక్క ఇబ్బందులు కష్టాలలో తండ్రిగానే కుమారులలోకి ఆయన చూసి ఆయన అన్ని కూడా ఇబ్బందులు తీర్చేవాడు కదా. అయితే ప్రభు అయిన యేసయ్య కూడా దావీదు మొరపెట్టినప్పుడు తండ్రిగా ఉండి ఆయన ఆ కుమారుడి మొరలను ఆలకించి ఆయనకు అన్ని విధాలుగా సహకారుడిగా ఉండి తండ్రి అతని యొక్క ప్రతి ఇబ్బందులలో, బాధలలో, కష్టాలలో ఆదుకున్నాడు కదా. ఈరోజు నీ కుటుంబంలో కూడా మరి కుమారుడు చెడిపోతూ చెడమారుగులు ఉన్నప్పుడు కూడా గద్దించటంలోను కానీ వారిని చెడు అలవాటు నుంచి చక్కటి మరో నడిపించటము కూడా, ఒకవేళ తల్లి ఉన్నప్పటికీ కూడా తండ్రి మరి గద్దింపులతో కుమారులను కుమార్తెలను ఆయన మరి ఆ పాత్రలో ఉన్న తండ్రి ఏం చేస్తాడంటే వారందరినీ కూడా మరి చక్కటి మార్గంలో దేవుని చిత్తములో నడిపించాలని తండ్రి యొక్క ఆలోచనే కాదా. తండ్రి ఎప్పుడు కూడా కుమారుల కోసం శ్రమపడి కష్టపడి అనేకమైన బాధలలో ఇది ఆర్థికంగా కావాల్సిన అవసరతలు అన్నీ కూడా తండ్రి బాధ్యతగా తెచ్చుకొని తన పిల్లలను దేవుని మార్గంలో నడిపించుకోవాలని మరి ఎంతో కష్టంగా ఆయన ఆ పాత్రను నడిపించుకుంటూ వచ్చాడు. కాబట్టి ఈరోజు కూడా ప్రపంచంలో ప్రతి తండ్రి కూడా మరి ఎందుకంటే పిల్లలను చక్కగా దేవుని చిత్తం నడపాలని, లోకరీతిలో ఉండకుండా, లోకస్తులు తిరగకుండా ఆయన ఎంతో మరి ఆశపడి దేవుని నామములో మరి ఉంటూ దేవుని ప్రేమించినట్టు తండ్రిగా ఉన్నప్పుడు, ఆత్మలో ఉన్న తండ్రి పిల్లలను కూడా ఆత్మలో పెంచాలని ఒక ఆశ కలిగి మరి ఆ పాత్రను నడిపించినాడు కదా. ఈరోజు మరి ఫాదర్స్ డే మనము ఎంతైనా కూడా ఫాదర్స్ డే చేసుకొని
తన తండ్రిని గౌరవించటంలోనో, మరి తన పిల్లలకు ఉన్న బిడ్డలు ఎక్కడున్నప్పుడు కూడా ఫోన్ల ద్వారా మాట్లాడి తండ్రిని సంతోషపెట్టండి. అదేవిధంగా మీ కుటుంబంలో కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా తండ్రి యొక్క ఆశీర్వాదము, దీవెన పొందుకున్న బిడ్డ ఎప్పుడు కూడా మరి ఆయన దేవుని చిత్తంలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకుంటారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందిన బిడ్డలే ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదం పొందుతున్నామని నమ్ముతారు. కాబట్టి నువ్వు నేను కూడా తండ్రి యొక్క చిత్తాన్ని ఏ విధంగా అయితే ఆత్మ సంబంధంగా మనము ప్రతిదినము ఆయన వర్తమానం విని సంతోషిస్తామో, నీ తండ్రి మాట కూడా ప్రతిదినము ఆయన మాటలు విని ఆయనకు లోబడి కుటుంబంలో అణిగి ఒకరికొకరు కలిసి ఐక్యత కలిగి జీవిస్తారో వారు మీరు తల్లిదండ్రులను, తండ్రిని గౌరవించిన వారుగా ఉంటారు. కాబట్టి మన తండ్రిని ప్రేమించేవారు మరి మీ యొక్క శరీరక సంబంధమైన తండ్రిని కూడా ప్రేమించి గౌరవించాలని ఈరోజు ప్రభు మనకు మరి ఫాదర్స్ డే చేసుకొని మనందరం సంతోషించుదామా? దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప జింగల తండ్రి, పరిశుద్ధుడా, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ దినము తండ్రి ఫాదర్స్ డే చేసుకునటానికి, ప్రభువా జ్ఞాపం చేసుకునటానికి ఇచ్చిన కృపను బట్టి మరి ప్రపంచం అంతటిలో నా ప్రభువా ఫాదర్స్ డే చేసి మరి తండ్రిని గౌరవించే కుమారులు కుమార్తెలను బట్టి నాయన మరి తండ్రికి ఒక గౌరవం ఇచ్చిన ప్రభువా, తండ్రి నాయన ఎంతో శ్రమపడి బాధపడిన ప్రభు అనేక విషయంలో పిల్లల కోసము వారు చేసిన పని బాటల్లో కూడా తోడుగా ఉంటూ ఆ తండ్రి నా ప్రభు కుటుంబంగా యజమానిగా ఉండి నా ప్రభు భార్య పిల్లలను చాకి ఈ లోకంలోనే ఒక గౌరవంగా నా ప్రభు ఆత్మ సంబంధమైన నా ప్రభుతో నాయన ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలని, ఐక్యతగా ఉండాలని తండ్రి ఆలోచన తప్పితే మరి ఒకటి లేదు. కాబట్టి మన తండ్రి అని యేసయ్య మనల్ని ఎట్లా ప్రేమించి ఈ లోకములో ప్రతి ఒక్కరు కూడా మరి తన యొక్క కుమారుడు ద్వారా రక్షణ పొందుకొని ఆనందంగా సంతోషంగా ఉన్న తండ్రి ఆలోచన తప్పితే మరి ఒకటి లేదు కదా. మరి ఈ యొక్క శరీర సంబంధమైన ఒక యజమాని కూడా, ఒక తండ్రి కూడా అలాంటి ఆలోచనగా కుటుంబంలో ఏ కొరత లేకుండా అందరూ ఆనందంగా సంతోషంగా ఐక్యతగా ఉండాలని తండ్రి కోరిక తప్పితే మరి ఒకటి లేదు. కాబట్టి మరి ప్రభువా మీ కృపలని మాయములో కుమార్తెలు కుమారులు తండ్రిని ప్రేమించు కృప దైత్యమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.